ప్రైజ్ లార్డ్. ఉదయకాంత దేవుని వాగ్దానం ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి అని దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాంత దేవుడు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుకున్న మాటలు చూడండి. ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసయ్య మొట్టమొదటిగా చేసిన సూచక కార్యము, సూచక క్రియ కనపడుతుంది. యేసయ్య ఆ కానాను ఊరిలో, ఆ గ్రామంలో జరుగుచున్న వివాహానికి ఆహ్వానించబడ్డారు. తన శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు. వారి తల్లి కూడా ఆహ్వానించబడింది. అయితే ఆ వివాహములో ద్రాక్షారసము అయిపోతే వారందరూ హిందూ ప్రధానులు, పెళ్లివారు అందరూ కూడా కంగారు పడుతున్నారు. యేసయ్య తల్లి గారు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ఇట్లా అయిపోయింది, ద్రాక్షారసం అయిపోయింది, ఏంటి అంటే, నాతో ఇంకేం పని, నా సమయం ఇంకా రాలేదు అంటాడు. అయితే ఆ తల్లి చూడండి, తమ శిష్యుని చూసి అంటది, ఆయన మీతో చెప్పినది చెయ్యుడి. హల్లెలూయా. ఇదే కాదు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి. ఆయన మనతో చెప్పినది చేయాలి. నీ కుటుంబంలో కొరతలు తొలగించబడాలన్నా, నీ కుటుంబంలో ఏమి తొలగించబడాలన్నా ఆయన మనతో చెప్పినది చేయాలి. దేవుడు నీతో ఏం చెప్పాడు, ఆయన చిత్తం ఎలా ఉంది, నువ్వు ఒక పని చేస్తున్నావు, దేవుణ్ణి అడిగి చేయాలి. తర్వాత దేవుణ్ణి అడక్కోకుండా చేసి నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఆయన మనతో ఏది చెప్తే అది చేస్తే నీకు ఆశీర్వాదం, నీకు కొరత తొలగించబడుతుంది. నీకు ఏది కావాలనుకుంటున్నావు అది ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఏ సహోదరి సహోదరుడా, కాబట్టి ఏదో కానీ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతుంది. ఆయన మనతో చెప్పింది చేయండి. నీతో ఏం చెప్తున్నాడో, వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు స్వరము ద్వారా, దర్శనం ద్వారా, లేక వాక్యము ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటల ప్రకారం నువ్వు ఏ పని చేసినా నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నీ కుటుంబంలో కొరతలు తొలగించబడతాయి. ఒకవేళ బాకీలు రుణ బాధలు ఉన్నాయా, ఆ బాకీలు రుణ బాధలను కూడా తొలగించబడేది ఏంటంటే ఆయన మనతో చెప్పింది చేస్తే. చూడండి, ఆ కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ఆ ద్రాక్షారసము అప్పుడు ఆ రోజుల్లో వివాహం జరిగేటప్పుడు మొదటిగా వివాహంలో ద్రాక్షారసం పోయితే వారి మర్యాద. ఆ వివాహంలో ఆ ద్రాక్షారసం అయిపోతే ఎంత అవమానం అండి. హల్లెలూయా. యేసయ్య వారితో ఏమి చెప్పాడో, యేసయ్య వారితో ఉండి వారితో చెప్పింది చేయటం ద్వారా వారికున్న కొరతలు తొలగించబడి, వారికున్న అవమానం తొలగించబడింది. నీకున్న అవమానం తొలగించబడాలంటే దేవుడు నీతో ఏది చెప్తున్నాడో అది చెయ్యి. దేవుడు నిన్నేమి చేయమన్నాడో అది చెయ్యి. దేవుడు నీతో ఏ పని చేయమన్నాడో ఆ పని చేయండి. మీరు ఆశీర్వదించబడతారు. ఆయన మాట సెలవు లేకుండా మనం ఏమి చేయలేము ఏ సహోదరి సహోదరుడా. కాబట్టి ఉదయకాలం దేవుడు అంటున్నాడు, ఏ పని చేసినా దేవుణ్ణి అడుగు. ఉదయాన్నే లేచి ప్రార్థించి, అయ్యా ఇదిగో ఈరోజు ఈ పని ప్రారంభించాలనుకున్నాను, ఇదిగో ఈ ఉద్యోగం నేను ప్రారంభించాలనుకుంటున్నాను, ఇదిగో ఈ ఇంటర్వ్యూకి నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు తోడుగా ఉండండి, మీ చిత్తం ఏమైందో మా పట్ల నెరవేర్చండి అని నువ్వు దేవుణ్ణి అడగగలిగితే దేవుడు నీకున్న ప్రతి కొరత తొలగించి నీకున్న అవసరతలు, అక్కర్తలు తీర్చే దేవుడు మన దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి, ఆయనకి సమస్తము సాధ్యమే. కనుక యేసయ్య మనతో ఉండాలి. ఆయన చెప్పింది నువ్వు చేయాలి. నీ కుటుంబంలో కొరతలు తొలగించబడాలన్నా ఆయన ఏది చెప్తున్నాడో అది చెయ్యి. జాగ్రత్తగా విను. ఆయన యేసయ్య ఏది చెప్తున్నాడో, నీ పిల్లల విషయంలో ఏది మాట్లాడుతున్నాడో, నీ భార్య, నీ పిల్లల విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ చేసే పని విషయంలో దేవుడు ఏది మాట్లాడినా ఆయన మాట ప్రకారముగా నువ్వు బ్రతకగలిగితే ఆయన నీకు ఆశీర్వాదకరంగా ప్రతి పని కూడా మారుస్తాడు, నీకున్న కొరతలు తొలగిస్తాడు. కాబట్టి ఆయన మాట వినండి. ఆయన మీకు ఏది చెప్తే అది చేయండి. కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించండి. ఇటు వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చి దీవించి దేవుని ఉనికిలో ఆశీర్వాదకరంగా మీ కుటుంబాల్లో మార్చును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.